గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, తోబుట్టువుల మధ్య, అన్నదమ్ముల మధ్య, వారసుల మధ్య ఆస్తి బాగా పంపిణీకి కొంత కారణము తల్లిదండ్రులు చెప్పడానికి మీకు ఒక ప్రాక్టికల్ కేసు చెప్తాను. ఇద్దరు కుమారులు, అందులో ఒక కుమారుడు అబ్రాడ్లో సెటిల్ అయినాడు. ఆ తల్లిదండ్రులకు హైదరాబాద్లో ఒక 300 గజాల స్థలం ఉన్నది. అబ్రాడ్లో ఉన్న ఆ కుమారుడికి ఏం చెప్పారంటే, ఈ 300 గజాల స్థలంలో మనం ఇల్లు నిర్మాణం చేసుకుందాము, ఆ ఇల్లు నిర్మాణం చేసుకున్న తర్వాత నీకే చెందుతుంది, నీకే ఇచ్చేస్తామని చెప్పడంతో ఆ అబ్రాడ్లో ఉన్న కుమారుడు దాదాపు 50-60 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇల్లు నిర్మాణం పూర్తి చేసినాడు. ఇల్లు నిర్మాణం అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఆ ఇల్లు నీకు సగం, తమ్ముడికి సగం అని చెప్పి కండిషన్ పెట్టారు. సో ఆ ఇల్లు నిర్మాణం కంటే ముందే ఆ 300 గజాలను సగం సగం బాగా పంపిణీ చేసి 150 గజాలు నువ్వు నిర్మించుకోమని చెప్పి ఉంటే ఈ గొడవ ఉండకపోయేది. కాబట్టి కొన్ని కేసులలో తల్లిదండ్రులే వారసుల మధ్య గొడవలకు కారణమవుతున్నారు. తల్లిదండ్రులు కూడా 1-2 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి.